తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, తండ్రి ఇదిగో నాయనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఉదయకాల సమయం మొదలుకొని నాయనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. మొదటివాడును కడపటవాడునై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే ఘనత. పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభువా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవా మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవా మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవా మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. అబద్ధం మాడజాలినటువంటి మా దేవా మీకే మహిమ. అతి సుందరమైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడమైన మా దేవా మీకే స్తోత్రం. పరలోకమందు ఉన్న మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవా మీకే ఘనత. మా కోట మా ఆశ్రయదుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడై రానయ్యున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. పరిశుద్ధుడా ప్రేమ గలటి మా తండ్రి, సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతిగో తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన, మీ ప్రియ కుమారుడిని తండ్రి ఇదిగో నన్ను భూమి మీద పంపించి తండ్రి ఇదిగో నాయన మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసే తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఇచ్చినటువంటి నాయన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీరు రక్షణ మాకు భాగ్యం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో నమ్మి బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మా తల్లి గారు బండ పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతుల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి మీరు హెబ్రీ 8:12 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములకి నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడని మీరు రాయించిన ప్రకారము తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన మేము ఇగో తండ్రి మేము పవిత్రుడగినట్లు ఇసుపుతో మా పాపములు పరిహరించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మీ సన్నిధిలో నుండి మమ్మల్ని తోసివేయకండి నాయన మీ సన్నిధిలో ఒక స్థిరపరచండి తండ్రి. నాయన మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మమ్మల్ని ఇజ్రాయెల్ని ఏ విధముగా అయితే నాయన పాలుతేను ప్రవహించే దేశానికి నడిపించారో తండ్రి మమ్మలను కూడా అలాగే తండ్రి నాయన పరలోపుకు కనాని దేశానికి తండ్రి నాయన మేము నాయన నడిపించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి పగలు ఎలాగైతే తండ్రి వారికి మేఘ స్తంభముగాను రాత్రి నాయన అగ్ని స్తంభముగాను నీవు ఉండి తండ్రి నీ బిడ్డలను ఏ విధముగా అయితే తండ్రి అగో నాయన పాలుతెరలు ప్రవహించి దేశానికి నడిపించారో అట్టి రీతిగా తండ్రి మా ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధలలో ఉన్నా నిజమే తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అనేక బిడ్డలు పడిపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డలని ఏవనెత్తండి అయ్యా. అయ్యా నీ ఉపదేశం మాకు విడిపించండి అయ్యా. అయా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మమ్మల్ని శిక్షించైనా రక్షించండి అయ్యా. అయా మీరున్న లోకానికి తండ్రి మేము రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మా కుటుంబాలతో పాటు తండ్రి ఇగోనైనా మా భార్య బిడ్డలతో పాటు తండ్రి మేమందరము కూడా తండ్రి పరలోకపు కణానికి నాయన మేము నాయన మీతో పాటు నడవటానికి మాకు కృపనివ్వండి అయ్యా. నిజమే తండ్రి అనేకులు నాయన ఇదిగోనైనా భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రావట్లేదు నాయన, భార్య రక్షణలోనికి వస్తే భర్త రాలేదు నాయన, కుటుంబంలో నాయన ఒకరి రక్షణలోనికి వస్తే ఒకరి రక్షణలోకి రాలేని కుటుంబాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలతో ఉన్నారయ్యా నాయన. అటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో ఈ నాయన ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి నాయన. మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకునే నాదుడు లేడయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగోనైనా ఎందరో నీ పిల్లలైనా మేము తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉంటూ కూడా తండ్రి
తండ్రి అనేక అబద్ధ బోధలు పడిపోతున్నారు నాయన. అనేక రకాలైన భిన్నమైన బోధలు కలిగి ఉన్నటువంటి సంఘము నాయన. సంఘము చూస్తే నాయన భయంగా ఉన్నది నాయన. ఇదిగో తండ్రి నాయన సంఘంలో తండ్రి అనేక గలిబిలులు ఉన్నాయి నాయన. సంఘములో శాంతి సమాధానం లేదయ్యా. అయ్యా అయ్యా ఒక్క మారు మీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగోనైనా మీరు విత్తినటువంటి విత్తనాలు నాయన, ఇదిగో తండ్రి విత్తనాల మధ్య దుష్టుడు వచ్చి విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడయ్యా. అయ్యా 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 ఇగో తండ్రి నాయన ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ అని ఎంతోమంది నాయన బాధపడుతున్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి తండ్రి బిడ్డలకి తండ్రి నాయన మీరందరూ మీ బిడ్డలందరినీ కూడా తండ్రి బలపరచండి నాయన. మీ పరిశుద్ధాత్మని ఇచ్చి బలపరచండి తండ్రి నాయన. మేము దానియేలు వలె యాకోబు వలె నాయన మీ సన్నిధిలో నాయన నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండినట్లు నాయన మీ ఆత్మాభిషేకం దాయిచ్చండి నాయన. నాయన మీ ప్రార్థన దుప్పటి మాకు దాయిచ్చండి నాయన. ప్రార్థన వరమును మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా 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 మీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన పరలోకపు కనాను దేశానికి మేము నడిచి వెళ్ళుచుండగా ఎన్ని సమస్యలున్నా ఎన్ని శోధనలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ లోకములో ఎటువంటి నాయన ఇగో నేను క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద మాకు ఏ విధమైన నింద వచ్చినను తండ్రి నాయన మిమ్మల్ని మేము విడిచిపెట్టకుండా తండ్రి ఈ మార్గంలో నడిచినట్లు నాయన మాకు అందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చండి నాయన. మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 ఇగో నాయన నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యం దయచండి నాయన. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానాన్ని దయచండి నాయన. ఇక నాయన మా దేశం నాయన ఏ విధమైన అలజడికి ఏ విధమైన అల్లర్లకి రేగకుండా తండ్రి ఇక శాంతి సమాధానాలతో తండ్రి మేము జీవించినట్లు తండ్రి ఇక నాయన మా దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇదిగో తండ్రి మిమ్మల్ని ఎరగక అనేకులు నాయన ఇక మేము సువార్త ప్రకటన చేస్తుండగా కానీ అటు సోషల్ మీడియాలో కానీ తండ్రి అనేక దూషణ మాట్లాడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి నాయన. నిజమే తండ్రి నాయన దుష్టుడు మాయలు పడిపోవడం మూలంగా తండ్రి అనేక దూషణ మాట్లాడుతున్నారు తండ్రి. ఇదిగో నాయన మేమైతే నాయన ఇక మీ సన్నిధిలో వారిని క్షమిస్తున్నాం నాయన. ఇక మీరు కూడా వారి మీద మోపిన పాపము నాయన వారి మీద ఏ పాపము మోపకుండా తండ్రి అటువంటి బిడ్డలకి జ్ఞాన హృదయం దయచేయండి నాయన. బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాసు హృదయాలు ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా సత్యదేవుడు నిన్ను ఎరిగినట్లు నాయన వారి మనోనేతలు వెలిగించండి తండ్రి నాయన. వారందరూ మారు మనసు పొందాలనే కదా తండ్రి నీవు దీర్ఘ శాంతము గల వాళ్ళని ఉన్నావు తండ్రి. అట్టి కృపను దాయిచ్చండి నాయన. ఇక నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అటు పోలీస్ ఆర్మీ నేవీ శాఖలలో ఉన్నటువంటి వారినే కానీ నాయన అటు రైతులనే కానీ ఇటు నాయన కూలి పని చేసుకుంటున్న వారినే కానీ అటు ఉద్యోగస్తులనే కానీ నాయన ఇటు టీచర్ స్కూల్లో టీచర్స్నే కానీ నాయన ఇగో నాయన ఏ పనిపాట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని స్త్రీలనే కానీ పురుషులనే కానీ వృద్ధులనే కానీ నాయనగా ఏ ఒక్కరూ నశించిపోకుండా తండ్రి ఇగో నాయన మీ రక్షణ భాగ్యం వరకు అనుగ్రహించండి తండ్రి నాయన. మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శోధనలో పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చండి నాయన. శోధన జయించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు ఇవ్వండి తండ్రి. ఇదిగో నాయన శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు తండ్రి నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో పిల్లలు దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన అటు జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన ఇగరైనా అబ్రహాము సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలు దంపతులను జ్ఞాపకం చేసుకున్న ఆయన పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా నాయన రాత్రికాల సమయం దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి ఇదిగోనైనా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇక నేను వాక్యం ఎరిగిన బిడ్డలను వారికి జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన చిన్న సంఘాలలో నాయన చిన్న పల్లెటూరు గ్రామాలలో కూడా ఉన్నటువంటి చిన్న సంఘాలను తండ్రి ఇక నేను చిన్న మంద మీరు భయపడకూడని సెలవిచ్చున్న రీతిగా తండ్రి ఇక నేను ఆ సంఘ కాపరులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ సంఘ
యవనస్తులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వాక్యమందు బలపరచండి నాయన, వాక్యమందు స్థిరపరచండి నాయన, సంఘములో జ్ఞానము అభివృద్ధి పరచండి తండ్రి. ఇదిగో నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండునట్లు మాకు అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి నాయన. లేఖనాలను మేము జ్ఞానించేటప్పుడు వాటి మర్మాలను మాకు తెలియజేయండి అయ్యా. అయ్యా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీరే మాకు బోధించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను సేవకుల ద్వారా మీరే మాతో బోధించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గ్రహింపజేసే మనసును దాయిచ్చండి ఆయన. ఇగో నేను నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేసే శక్తిని సామర్థ్యాన్ని తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి దాయిచ్యమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నేను అవర్ గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఇగో తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇరుకుల్లో ఉన్నా తండ్రి ఇప్పుడే తండ్రి మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటన చేస్తున్నామయ్యా. సహాయం చేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరు అప్పుల బాధల్లో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ మీరు విడిపించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే కండి వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడానికి సెలవిస్తున్నావు కదా, అట్టి కృపను దాయిచ్చండి ఆయన. ఇదిగో తండ్రి మీ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదలు అనుగ్రహించి మీ దయారకల చట్టం భద్రపరచమని తండ్రి గారిని ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారకల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువులో ఒక రక్షకుడు యేసుక్రీస్తు ఏర్పాటు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.